జై భీమ్. నా పేరు మన్నే శ్రీధర్రావు, నేషనల్ అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో బట్టి విక్రమార్క గారికి మన డిప్యూటీ సీఎం గారు తెలంగాణ మరియు ప్రజాభవన్లో ఈరోజు మెమోరాండం ఇద్దామని రోస్టర్ పాయింట్పై వచ్చినాము. కానీ బట్టి గారు వారి పిఏ భాస్కర్ శర్మ గారు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కుదరదని చెప్పారు. ఎందుకు కుదరదంటే మీరు అట్లా వస్తే కుదరదు, అపాయింట్మెంట్ లేదు సార్, బిజీ ఉన్నాడని చెప్తున్నారు. మొత్తం మాలలను అణచివేసే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నమే ఈ రోస్టర్ పాయింట్. ఎందుకంటే మీరు వర్గీకరణ చేస్తా అని చెప్పి వర్గీకరణ చేసుకున్నారు, మేము కాదనలేం. కానీ మాకు 7 పాయింట్లు ఉన్న రిజర్వేషన్ 5 పాయింట్ల కుదించి దానిపై రోస్టర్ పాయింట్ పెట్టిరు. రోస్టర్ పాయింట్ వల్ల మా పిల్లలకి, మా మాల జాతి పిల్లలలో కాలేజీలో సీట్లు లేవు, ఉద్యోగాల ప్రమోషన్లు లేవు, ఉద్యోగాల ప్రమోషన్లు దేవుడు అరుగు, అసలు ఉద్యోగాలే లేవు. మీ రోస్టర్ పాయింట్ వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికీ ఇచ్చిన నోటిఫికేషన్లలో ఒక్క ఉద్యోగం కూడా రాలే. మాలలని అణచివేసే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్య కారణం మాలలు. మేము నిజంగా చెంపలేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి జిల్లా మొత్తంగా, రాష్ట్రం మొత్తంగా తిరిగి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేపించినాము, చెంపలేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మా జాతి అన్యాయం అవ్వడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారి సర్కారు. నేను అడుగుతున్నా ముఖ్యంగా రేవంత్ అన్న, మిమ్మల్ని కలుసామని చెప్పి మీ ఇంటికి 4 సార్లు వచ్చినాం, కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇస్తా అని చెప్పి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ రోస్టర్ వల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి అందరూ మినిస్టర్లు అందరూ చెప్తున్నారు. కానీ ఎందుకు రోస్టర్ పాయింట్ను మాకు క్రమశిక్షణ ఎందుకు కుదిస్తలేరని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకు, దేనికి ముఖ్య కారణం ఏంది అంటే మాలలు ఎదుగొద్దా, మాలలకి ఉద్యోగాలు రావద్దా, మాలలకు చదువుకోవద్దా? మీరు నిజంగా రోస్టర్ పాయింట్ను వెంటనే మీరు క్రమసంఖ్యను తగ్గించకుంటే మేము ఈ 15 రోజుల లోపల మీ ఇంటి దగ్గరనే, సీఎం ఇంటి దగ్గరనే వచ్చి అంబేద్కర్ సేన ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మాకు జిల్లాల నుంచి ఓట్లేపించినందుకు జిల్లాల నుంచి పోలు వేసి తిడుతున్నారు. మీరు ఓట్లేయమంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, ఇదేంది మా పిల్లలకి సీట్లు లేవు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఒక ఉద్యోగం రావట్లేదని చెప్పి అందరు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు పిలిస్తే పలుకుతా అని చెప్పారు. ఇప్పటికైనా మీరు వెంటనే ఈ రోస్టర్ పాయింట్ పై చర్య తీసుకోకపోతే మాత్రం మేము అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో మీ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇది హెచ్చరిక కాదు, నిజంగా అయ్యే పని. రోస్టర్ పై చర్య తీసుకుంటే నిజంగా చేస్తామని చెప్పి నేను నిజంగా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాను. జై భీమ్. రిజర్వేషన్ అంటే 15% కాకుండా 18% ఈ పెంచాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి సందర్భంలో మరోసారి మాలలు కానీ, మాదిగ సామాజిక వర్గం కానీ, ఉపకులాలు కానీ ఐక్యం కావాల్సినటువంటి అవసరం లేదంటారా? సో దానిపైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? మీరు చేవల్ల డిక్లరేషన్ లో 18% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు, కానీ అది ఇవ్వలేదు ఇంతవరకు. ప్లస్ మాలలు తక్కువ ఉన్నారని చెప్పి 5% రిజర్వేషన్ చేశారు, దానిపై రోస్టర్ పాయింట్ పెట్టిరు. ఇప్పుడు మాలా మాదిగలందరూ ఒకతాటిపైకి వస్తే మాత్రం మీకు రాజ్యాధికారమే దూరం అవుతుంది. కనుక మీరు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి రోస్టర్ పాయింట్ పైన కోరుతున్నాను. రాజేష్, ది నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా మాలల కమ్యూనిటీలో ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ, ఎంతమంది మంత్రులు ఉన్నారో మాకే అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఫస్ట్ వాళ్ళు డిప్యూటీ సీఎం కానీ, ఇంకో మంత్రులు కానీ త్వరలోనే ఫస్ట్ వీళ్ళ దిష్టి బొమ్మ తలగబెడతాం మేము. ఎందుకంటే గవర్నమెంట్కి వినవించుకుంటున్నాం, వేరే మంత్రులను కూడా కలుస్తున్నాం. ఫస్ట్ తిరుగుబాటు మా మంత్రులతోనే స్టార్ట్ చేస్తాం మేము. వాళ్ళ ఇంటి ముంగటినే వాళ్ళ దిష్టి బొమ్మలు తలగబెడతాం. జై భీమ్. అంటే ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మాలల యొక్క పెత్తనం నడుస్తూ ఉన్నది, మాలలు చెప్పినటువంటి విధంగా రేవంత్ రెడ్డి నడుచుకుంటా ఉన్నాడు అన్నటువంటి ఒక కామెంట్ కూడా మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. వాళ్ళు కామెంట్ చేయడం చేస్తారు, కానీ 100% వాళ్ళు చేసిన దానికి విరుద్ధంగానే అయితే నడుస్తుంది కదా. బదలామేమో మేమైతున్నాం మాలల పేరు మీద, కానీ దాని ప్రతిఫలాలు దాన్ని స్వాదించిన పని వీళ్ళు స్వాదించుకుంటారు.
కానీ నిందనేమో వాళ్ళ మీద వేస్తారు. ఏంటిది రోస్టర్ పాయింట్ వల్ల మాలలకు జరిగేటువంటి నష్టం ఏంటిది? ఏ విధంగా నష్టం? మీరు నోటిఫికేషన్ చూసుకోండి, ఒక నోటిఫికేషన్ లో మాలలకి ఏం లేవు, ఉన్నాయన్ని ఓసీలకు ఎక్కువ ఇస్తున్నారు, ప్లస్ మాది వర్గానికి మాది ఉపకులాలకి ఇస్తారు, మాలలకు ఒకటి కూడా రావట్లేదు. మీరు రీసెంట్ గా వచ్చిన దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎట్లా ఉండే గతంలో ఎట్లా ఉండేది? ఇప్పుడు ఏది ఉన్నా కానీ సరి సమానంగా ఏమంటున్నాం మేము, ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ, జనాభా అని కాదు, ఓ టాలెంట్ ఉన్నా కానీ మాలలకు మాదిగలకు కానీ ఉపకులాలకు కూడా కానీ ఏది ఉన్నా కానీ ఈక్వల్గా ఇవ్వండి. కానీ ఒకళ్ళకి ఎక్కువ ఇచ్చి ఒకళ్ళకి తక్కువ ఇచ్చిర్రు అనుకో, దీన్ని రాజకీయ పరంగా మాలా మాదిగల మధ్యలో విభేదాలు ఏర్పడుతుంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నిసార్లు మీరు తిరిగినా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు? ఇవాళ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ వస్తారు వాళ్ళు, ఏదో కామన్ అయిపోయింది వాళ్ళకు. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, మేము మా నేషనల్ అంబేద్కర్ సేన సంఘం కాకుండా మిగతా వివిధ సంఘాలు అన్ని వచ్చి తిరుగుతున్నాయి. ఒకరోజు కాకుండా ఒకరోజు స్పందించాలి కదా. అంటే దీన్ని కంటిన్యూ చేయాలి, ఇది రాజకీయ లబ్ధి కోసం కంటిన్యూ చేయాలి. ఇది ఒకటో రోజు పరిష్కారం చేసినాక మళ్ళీ వేరేది ఏముండదు, ఓట్ల కోసం ఏం రారు కదా వాళ్ళు. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? మీరంతా కూడా మా నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా హక్కుల కోసం ప్రాణ త్యాగాలకైనా మేము సిద్ధం. ఫస్ట్ మేము వేరే మంత్రుల దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం మానుకుంటాము. ఫస్ట్ మా ఎమ్మెల్యే మా మంత్రులే దిష్టి బొమ్మలు తలగబెడతాం ఇప్పటి నుంచే మేము. ఎందుకంటే మాల కమ్యూనిటీ పైకి వాళ్ళు అధికారంలో ఉన్నారు, మా వాయిస్ నువ్వు వినిపిస్తావు, మా గురించి కొట్లాడతావు, అసెంబ్లీలో కులం గురించి ఏమైనా చేస్తావా ఆ స్థానంలో నువ్వు. కానీ నువ్వు ఈరోజు ఒక స్థానంలో ఉన్నాక నీకు కులం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అన్నప్పుడు మాకు కూడా నువ్వు అవసరమే లేదు. జై భీమ్. యాక్చువల్లీ ఇన్ని రోజుల నుంచి మేము గత గవర్నమెంట్ లేనప్పటి నుంచి దాదాపు 10-12 నుంచి మేము ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూనే వచ్చాము. ఎన్ని సేవలు చేసినా కూడా ఇప్పటికీ కూడా గవర్నమెంట్ మాలల్ని గుర్తించటం లేదు. రేవంత్ అన్న చెప్పిన ప్రకారము మాలలు ఏకతాటి మీద ఉండి ప్రతి ఒక్కరం జిల్లా తిరిగి మేము ఎంత కృషి చేసినామో కాంగ్రెస్ పార్టీకి అది రేవంత్ అన్న గారికి తెలుసు, అది మాకు తెలుసు. చెప్పిన ఓటర్లకు అక్కడ చెప్పి మేము మబ్బ పెట్టి వేయించినట్టు అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్లకి అక్కడి నుంచి ఫోన్లు వేసి మా అధ్యక్షుల వాళ్ళకు తిట్టడమే ఉన్నది. మీరు చెప్పినందుకు మేము ఓట్లు వేయించినారు, మీరు చెప్పినందుకు మేము వేసినాము, ఇక్కడ జిల్లాలందరూ చెప్పినాము, ఇప్పుడు మా వాళ్ళకు ఎవరు పరిస్థితి ఈ పరిస్థితి వచ్చింది, ఎవరు మాకు దిక్కు అన్నట్టు ఉన్నది. అది ఏం చేయబోతా ఉన్నారు మరి? ఇప్పుడు దీనికి కార్యాచరణ ఏదన్నా కూడా మా అధ్యక్షుల వారు ఏదైతే తీసుకున్నారో నిర్ణయం దానికి కట్టుబడి ఉంటాము. దీనిపైన మా కుల సభ్యులు ఎవరైతే ఉన్నారో మాలకు సంబంధించిన వాళ్ళు కదిలి వచ్చి దిగి ఈ రోస్టర్ పాయింట్ విధానం కానీ సెన్సర్ పైన ఏది ఉన్నా కూడా దాన్ని మేము క్లారిటీగా ఇవ్వాలి. మా వాళ్ళకు జాబులు రావాలని చెప్పేసి వచ్చిన వాళ్ళే గద్దెల పైన ఉంటున్నారు, వచ్చిన కుటుంబాలే పైన గద్దె పైన కూర్చుంటున్నాయి. కానీ తిందున్నోడు తిందనే ఉండిపోతున్నాం. ఏదనంటే మొన్న మీటింగ్లలో అన్నిళ్ళల్లో వాడుకోవాలి, సంఘాలన్నీ ఉసగొలుపాలి, మొన్న అది ఇది బాధలు చెప్పుకోవాలి, మాకు అన్యాయం అవుతుంది మనకు అన్యాయం అవుతుంది అంటారు. ఇప్పుడేమో వాళ్ళు ఇండివిజువల్గా అయిపోతారు, ప్రాబ్లం రాగానే ఇండివిజువల్గా అయిపోతారు. వాళ్ళు సేఫ్ కాగానే పోస్టులు వచ్చినాయి, సేవ్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు మేము ఎవరమో మాకు అపాయింట్మెంట్ కూడా రానిస్తారు లోపలికి. అదే బట్టి గారిని మేము ఇంటి దగ్గర పోస్టులు లేనప్పుడు ఎలక్షన్ కాకముందు మావి ఎన్నో వాళ్ళకు సపోర్ట్ చేసినాయి, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో తిరిగినాయి, ఇక్కడ సిటీలో సపోర్ట్ చేసినాయి. అవన్నీ మేము ఏమన్నా ఉంటే ప్రూఫ్లు పెట్టమంటే పెడతాం. అవి వాళ్ళతో ఉన్నామా లేదా వాళ్ళు గుర్తుపట్టారేమో. ఇప్పుడు పోస్ట్ వచ్చింది కాబట్టి మమ్మల్ని గుర్తుపట్టట్లేదు. దయచేసి మీ మీడియా ముఖంగా అన్న ఏమున్నా కూడా మీరు మీకు సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మా అధ్యక్ష వారు ఏదైతే చెప్తున్నారో దానికైతే 100% కట్టుబడి ఉంటాం, 100% చేసి చూపిస్తాము కూడా. గవర్నమెంట్ దిగి మాత్రం మాకు మా డిమాండ్స్ ఏమున్నాయి అవి కంప్లీట్ చేయాలి. జై భీమ్.